రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన. సో రేపే ప్రకటించబోతున్నారట కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పీసీసీ కమ్ సీఎంగా కొనసాగుతున్నారు. సో ఆయన పీసీసీ పదవీ కాలం ముగిసింది, కొత్త అధ్యక్షుని ఎన్నుకోబోతున్నారు. సో ఎవరెవరి పేర్లు? మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి. సో ఇద్దరు బీసీలు అండ్ లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్, ఒక ఎస్సీ ఒక ఎస్టీ, ఈ ఇద్దరి పేర్లు పరిశీలిస్తూ ఉన్నారు. సంపత్ కుమార్ అండ్ మిగతా వాళ్ళంతా సైడ్ అయిపోయినట్టున్నారు. మొత్తానికైతే ఈ పేర్లు వినబడుతున్నాయి ప్రస్తుతానికి. మరి ఇంకా ఇందులో ఏమైనా సంచలనాలు ఉంటాయా ఏంటా అన్నది చూడాలి. ఏదేమైనా ఒక బీసీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మరి తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి నియామకానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 28వ తేదీన కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మహబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల ఆధారంగా వీరిలో ఒకరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. నూతన అధ్యక్షుడిని నియమించాలని ఆయన ఇప్పటికే ఏఐసీసీకి చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం అప్పటి నుంచి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీలను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి వారి అభిప్రాయాలు తీసుకుంది. తాజాగా గత వారం సైతం వారంతా ఢిల్లీ వెళ్లి తమ అభిప్రాయాలు తెలియజేసి వచ్చారు. బుధవారం దశమి కావడంతో ఆ రోజు నూతన సారథిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరోవైపు మధు యాష్కి గౌడ్ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ మాదిగకు అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఏఐసీసీ ఉన్నట్లు సమాచారం. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదని, ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వారికి సముచిత ప్రాధాన్యం కల్పించినట్లవుతుందని ఆ వర్గం నేతలు పార్టీని కోరుతున్నారట. సో ఈ సోషల్ యాంగిల్ అన్నది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఐదర్ బీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీకి ఈ పదవి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి మరి.